Hi, hello, dear aspirants. Welcome to Swayam Krushi online classes. భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ మనకందరికీ తెలుసు. ఈ టైగర్ రిజర్వ్స్ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే టైగర్స్ని కన్జర్వ్ చేయడానికి ఈ యొక్క టైగర్ ప్రాజెక్ట్, టైగర్ రిజర్వ్స్ ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క టైగర్ రిజర్వ్లో మనకి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ వచ్చేసి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయంటే 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈజ్ మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఏంటంటే ఇది మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్. ఇదే 58th టైగర్ రిజర్వ్. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య అన్నప్పుడు 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. 58th టైగర్ రిజర్వ్ వచ్చేసి మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మరి భారతదేశంలో టైగర్ రిజర్వులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రమే. ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంని టైగర్ స్టేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క టైగర్ రిజర్వ్ను అత్యధికంగా కలిగిన రాష్ట్రం. మరి భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని ఏమంటారంటే టైగర్ స్టేట్ అంటారు. మధ్యప్రదేశ్ తర్వాత అత్యధికంగా టైగర్ రిజర్వ్లు ఉన్న రాష్ట్రం ఏది అంటే మొదటిది మధ్యప్రదేశ్ అయితే రెండవది కర్ణాటక రాష్ట్రం చెప్పచ్చు. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశం. కాబట్టి ఈ యొక్క టైగర్ రిజర్వ్లో ప్రధానమైనది ఈ యొక్క మాధవ్ టైగర్. ఎప్పుడైనా టైగర్ రిజర్వ్ను ఎవరు డిక్లేర్ చేస్తారు దానికి సంబంధించి అంటే ఎన్టీసీఏ అంటారు. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అని అర్థం. చూడండి ఇక్కడ మనకు కాబట్టి ఎక్కువ టైగర్ రిజర్వ్లు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అని ఉంది. ఇక్కడ మీకు లోగో కూడా కనిపిస్తుంది. ఏమనంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అని కనిపిస్తుంది. కాబట్టి పులుల యొక్క సంఖ్యను ఎనుమరేట్ చేసే సంస్థ వచ్చేసి ఏది అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అని గుర్తుపెట్టుకోవాలి.